వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం పరిశుభ్రమైన మున్సిపాలిటీ దిశగా అడుగులు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సిద్దిపేట ఓయూ పీజీ కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన. హాస్టల్ విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్. హన్మకొండ నగరంలో నూతనంగా ఏర్పడిన కాకతీయ ట్రైసిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించిన చైర్మన్ మనాలి ఠాకూర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు మండలం రూరల్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన రమేష్ బాబు బీటెక్ అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలోని సిబ్బంది సమన్వయంతో మండల ప్రజలకు రెవెన్యూ 81 సేవలను అందించేందుకు కృషి చేస్తామన్న తహసీల్దార్ రమేష్ బాబు. రూరల్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించడం అయినది. నేను గతంలో కర్నూలు మండల తహసీల్దార్గా 2015 నుండి 2018 వరకు చేశాను. అప్పుడు యునైటెడ్ మండల్గా ఉండింది. 2020లో బైఫర్కేట్ అయిన తరువాత మళ్ళీ కర్నూలు రూరల్ తహసీల్దార్గా రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా అవన్నీ కూడా డెలివర్ అయ్యే విధంగా తగిన చర్యలు మొత్తం స్టాఫ్ అందరి కోఆర్డినేషన్తో ఫిల్ఫిల్ చేసే విధంగా స్టెప్స్ తీసుకుంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఎం శోభన్ బాబు హాజరై ప్రసంగించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మొదటి స్థానంలో ఉండాలని మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ పాఠశాల చైర్మన్, డాక్టర్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల విలేజ్ నుంచే వస్తున్నారు, అంతే కదా. మీ ఊర్లో ఎలాంటి గాజా, మనకు నల్లగొండ జిల్లా పోలీస్ తరఫున మన ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, 1.5 మంత్ అవుతుంది. దానికి సంబంధించి మన జిల్లాను మన తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మొదటి స్థానంలో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మనకి ఈ మిషన్ పరివర్తన అనే ఒక ప్రోగ్రామ్ని ప్రతి ఇన్స్టిట్యూషన్లలో, ఎందుకంటే మీకు తెలిసి తెలియక ఎవరి గురించి ఆలోచన చేసి వాళ్ళు ఏదో బాగుంటుందని చెప్పి కొంతవరకు ఒకరిద్దరు అయినట్టు, అందరూ అయితే నేను చెప్పట్లేను, ఒకరో ఇద్దరు అలా కూడా దానికి అలవాటు పడొద్దనే విషయంలో కూడా దానికి సంబంధించి ఈ మాదక సిద్దిపేట ఓయూ పీజీ కాలేజ్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజ్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా సిద్దిపేటలో కొనసాగుతున్న పీజీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. సుమారు 160 మంది హాస్టల్ విద్యార్థులు సొంతంగా డబ్బులు ఖర్చు చేసి వండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుర బాలికల హాస్టల్స్లో వార్డెన్స్, వాచ్మెన్స్ దిక్కులేరని మండిపడ్డారు. రాత్రి వేళల్లో తాగుబోతులకు కాలేజ్ హాస్టల్ మైదానాలు అడ్డగా మారాయని, ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు. తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సిద్దిపేట పీజీ కాలేజ్ సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా యూనివర్సిటీ అధికారులు స్పందించకపోతే విద్యార్థులను కలుపుకునే చెలో ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు హాస్టల్ మేస్ ఉపయోగపడుతుంది. హాస్టల్ మేస్ ఖచ్చితంగా మాకు రావాలి, లేకపోతే హాస్టల్స్ ఉండి ఏం లాభం, మీకు ఇక్కడ ఎందుకు ఉండాలి, ఇంక ఇబ్బంది పడుతుంది. మళ్ళీ పక్కన బాయ్స్ హాస్టల్, మాకు ఒక
సెక్యూరిటీ ఉండదు. ఒక అతను వచ్చి ఎప్పుడు 7 o'clockకి 7:30కి వచ్చి లాక్ వేసుకొని పోతాడు. ఇప్పుడు కేర్ టేకర్ ఒక అమ్మాయి ఒక ఆంటీ ఉంది, తను ఆమె లాక్ వేసుకుంటారు. ఒక పర్ఫెక్ట్ సెక్యూరిటీ అనేది వాచ్మెన్ లాగా ఎవరు లేదు. ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడిన వాళ్ళని పార్టీ తీసి మాట్లాడుతున్నారు కాలేజ్ లోపల. చాలా ఇబ్బంది అవుతుంది. 1500 వసూలు చేసినటువంటి పరిస్థితుంది. వాళ్ళ ఒక్కొక్క రూమ్లో దాదాపు నలుగురు విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితుంది. వాళ్ళ నలుగురు విద్యార్థులు వాళ్ళ నెలకు సరిపడా వాళ్ళ ఒక ప్రైవేటు రూమ్లలో ఉంటే ఎట్టయితే సొంతంగా వంటలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందో ఇబ్బందులు నడుమ అట్లాంటి ఇబ్బందులు ఇవాళ విద్యార్థులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితుంది. దీంట్లో ఎంసీజే అట్లాగే ఎంబీఏ తర్వాత ఎంఏ ఎకనామిక్స్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఎంఏ తెలుగు ఇంగ్లీష్ ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ సమాజానికి ఉపయోగపడేటువంటి రంగాల్లో వీళ్ళ పాత్ర ఉండేటువంటి విద్యార్థులకు ఇవాళ చాలని సౌకర్యాల మధ్యలో ఇవాళ వీళ్ళు చదువుకుంటున్న పరిస్థితుంది. మేము పీడిఎస్యు విద్యార్థి సంఘంగా ఓయూ వైస్ ఛాన్సలర్ గారిని 2 డిమాండ్లు చేస్తా ఉన్నాం. ఒకటి, మీరు తక్షణమే సిద్దిపేట పీజీ సబ్ సెంటర్ను సందర్శించాలి. 2, దీనికి అనుబంధంగా కట్టినటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో హాస్టళ్లలో ఉంటున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ భోజన సౌకర్యం కల్పించే రకంగా ఒక వార్డెన్ అట్లా ఒక వాచ్మెన్ ఇట్లా కాలేజీలో కూడా పూర్తి స్థాయి పర్మనెంట్ ఉద్యోగులు నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక ఉద్యోగి తప్పితే ఇక్కడ టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ మొత్తం కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే ఓయూ వైస్ ఛాన్సలర్ గారు సిద్దిపేట పీజీ సెంటర్ను సందర్శించాలి. లేని పక్షంలో మేము అందరం కూడా విద్యార్థులను కలుపుకొని చలో ఓయూ అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చిత్రాడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు జరిగే అభిషేకంలో భాగంగా పండూరుకు చెందిన 2వ టీం ఈ వారం సేవ చేసుకుంటున్నారు. వారి యొక్క అభిషేక దృశ్యాలు చూసి తరించండి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని గణపురం మండలం మైల్హారం గుట్టలపై 60 ఎకరాల్లో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో 2వ ఇండస్ట్రియల్ కారిడార్ గా భూపాల్పల్లి జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కోసం ఇండస్ట్రియల్ కారిడార్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. పారిశ్రామిక ఉన్నతి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భూసేకరణ
రాష్ట్ర సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు గారు ఇచ్చేశారు. మా నిర్మలక్క గారికి మా సోదరుడు పోలీసులో పనిచేసి రిటైర్డ్ అయి ప్రజల్లో సేవకుడిగా పనిచేసిన శాసనసభ్యులు నాగరాజు గారికి, అదేవిధంగా మంత్రి వర్యులకందరికీ ఘనంగా గజమాలతో సన్మానించేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ చిత్రీకరించారు. వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు మరి భూపాలపల్లి నియోజకవర్గం పక్షాన, ఇక్కడ అధికార యంత్రాంగం పక్షాన గౌరవ మంత్రివర్యులకు హన్మకొండ నగరంలో నూతనంగా ఏర్పడిన కాకతీయ ట్రైసిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం హన్మకొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొలుగురి సుగ్నాకర్ రెడ్డి, అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజేష్ రాసారి, కోశాధికారి చింతల నాగరాజు, నరహరి, ఇంద్రసేన రెడ్లను ఎన్నుకున్నారు. సుగ్నాకర్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులకు హాస్టల్స్ ఓనర్స్ అయిన తాము తల్లిదండ్రులుగా వ్యవహరించి వారి బాగోగులు చూసుకుంటున్నామని అన్నారు. కాకతీయ ట్రైసిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు వందలాది మంది ఉన్నారని, త్వరలో నగరంలో మిగతా హాస్టల్స్ ఓనర్స్ ను సంప్రదించి అర్హులకు సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఈ అసోసియేషన్లో సభ్యత్వం కావాలంటే అసోసియేషన్లో ఉన్న నియమ నిబంధనలు పాటించిన హాస్టల్స్ కు మాత్రమే సభ్యత్వం ఇస్తామని తెలిపారు. హాస్టల్స్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అసోసియేషన్ కు భూమి కేటాయించి బిల్డింగ్ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. కూడా ఏదో పెద్దగా చేసి కూడా మా పైన అభాండాలు చేస్తే అది చాలా బాధాకరంగా ఉండి మేము ఈ హాస్టల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఒక బలిష్టంగా దీన్ని ఏర్పాటు చేసి ఆ పిల్లలను మా పిల్లలుగా భావించి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని మేము ఈ అసోసియేషన్ కూడా డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతోటి ఒక 100 మంది ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కాకతీయ ట్రైసిటీ ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇది మరికొందరి దగ్గరికి వెళ్ళి దాదాపు ఉన్న హాస్టల్ వాళ్ళందరినీ కలిసి కూడా వారి సమస్యలు తెలుసుకొని కూడా వారికి కూడా పిల్లలను జాగ్రత్తగా మంచిగా చూసుకుంటూ కూడా ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ మరియు ప్రైవేట్ హాస్టల్ ఓనర్స్ కూడా డెవలప్మెంట్ కావడానికి మేము మా వంతు అందరం ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సభాముఖంగా అనుకుంటున్నామంటే మాకు కూడా ఒక అసోసియేషన్ బిల్డింగ్ గురించి మేమే సొంత ఖర్చులతోటి ఒక ప్లేస్, ఒక ప్రదేశం కొనుక్కుందామని ప్లాన్ చేస్తున్నాము. అది తీసుకున్న తర్వాత దాని బిల్డింగ్కు ఒక అసోసియేషన్ బిల్డింగ్కు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ ఇంకెవరన్నా దాతలు కానీ వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకుంటామని కూడా చెప్తున్నాం. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉన్న వాళ్ళకే మేము దీనిలో అవకాశం ఇస్తున్నాము. ఖచ్చితంగా 9:30-10 గంటల లోపే మ్యాక్సిమం తాళాలు వేసి అవి ఖండించి, ఎందుకంటే మనం తప్పు చేయదు, వాళ్ళు మన పిల్లలుగా భావించి వాళ్ళకు కూడా చాలా సందర్భాలలో కూడా పిల్లలు అలాంటివి చేస్తే కూడా వాళ్ళ పేరెంట్స్కు ఫోన్ చేయడం జరిగింది. మా హాస్టల్స్ కాకపోయినా కూడా బయటి హాస్టల్స్ పిల్లలు రోడ్ల మీద ఉన్నా కూడా చేసి మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి అమ్మా, మీరు ఈ టైంకి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, మీ పేరెంట్స్కి తెలుసా అనే విషయాలతో కూడా మేము చాలా ఖండించి వాళ్ళకి తగ్గించే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు అలాంటి మ్యాక్సిమం లేకుండా చేయడానికే ఈ అసోసియేషన్ ప్రయత్నం వాటిపైన చర్యలు తీసుకొని అటువంటి రావద్దు ఈ యొక్క పకడ్బందీగా మిగింది. మొన్న జరిగిన విషయాలలో ఆంధ్రజ్యోతి ఒక పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఫేక్ అని మాత్రం మేము చెప్పలేము. సరే, కొన్ని ఉండవచ్చు. రానున్న రోజులలో అటువంటి హాస్టల్ ఏవైనా ఉంటే దానికన్నా మీకంటే ముందుగా మేమే దాన్ని ఎంచుకొని దాన్ని సిపి దగ్గర తీసుకుపోవడమా లేకపోతే పబ్లిక్ దాన్ని తీసుకొచ్చి దాని వ్యవహారం ఏంటో తెలుసుకోవడం అనేది చేసి ప్రతి ఒక్క హాస్టల్కు న్యాయం చేకూర్చేదాకా మేము చూసుకుందామని మా యొక్క సభ్యత్వం ముందు రోజులలో ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా దగ్గర ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు జరగబోయేటువంటి విధానాలు కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్క హాస్టల్ కూడా గర్ల్స్ బాయ్స్ మధ్యలో పేరెంట్స్
ఈ బిల్డింగ్ హాస్టలే ఆ బిల్డింగ్ హాస్టలే మధ్యలో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక చిన్న విజ్ఞప్తి చెప్తున్నాను. వాళ్ళ తరఫున డిస్టర్బెంట్ జరిగేది ఉంటే మా యూనియన్ ఉన్నది, మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ప్రెస్ వాళ్ళ దగ్గరికి పోవడము, సిపి దగ్గరికి పోవడము, సిఐ దగ్గరికి పోవడం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 350 హాస్టళ్లు డిస్టర్బ్ అయిపోతున్నాయి. మొన్న జరిగిన ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఆంధ్రజ్యోతిలో పడ్డ ఏదైతే దానికి గాను ఇప్పుడు మేము చెప్పే ప్రతి ఒక్క హాస్టల్ చెప్పే విధానం ఇది ఒకటే. మనం ఉన్నాము, మన దగ్గర రండి, మన విధానాలు విధి విధానాలు ఇవి ఉన్నాయి, దీన్ని ఫాలో చేయండి. ఇటువంటి వాళ్ళకే మనము యూనియన్లో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇది మాకు యూనియన్ సభ్యత్వం ఉన్న వాళ్ళకు కంటిన్యూగా మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించిన వాళ్ళకే ఇది ఇస్తాము. మా పాటించని వాళ్లకు ఆ రూల్స్ అనేది వర్తించవు. వాళ్ళను హాస్టల్ యూనియన్ తీసేసి సిపి గారికి అప్పచెప్పడం జరుగుతుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గడంతో స్నానాల ఘట్టాల ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. గత కొన్ని రోజులుగా పెరిగిన గోదావరి నీటి మట్టం 3 రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయానికి గోదావరి నీటి మట్టం 36 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. వనరు మట్టి చాలా వరకు పేరుకుపోవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గోదావరి మెట్లపై సుమారు 1/2 కిలోమీటర్ మేర వరుసగా మెట్లపై బురద పేరుకుపోయి ఉంది. మళ్లీ గోదావరి పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం పంచాయతీ అధికారులు బురదను శుభ్రం చేయడం లేదు. యానగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటి నుండి ఒక్కసారిగా చెలరేగిన మంటలు 2 గ్యాస్ సిలిండర్ల నుండి విపరీతమైన పేలుడు శబ్దాలతో ఆకాశం పైకి ఎగిసిపడిన మంటలు, భయంకరమైన శబ్దాలు, మంటలతో ఉలిక్కిపడి భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు. గ్రామానికి చెందిన ఆడపాక రాము, అతని భార్య గోవిందమ్మ ఉదయమే కూలి పని వెళ్లగా అదే ఇంట్లో ఉంటున్న వృద్ధురాలు మహాలక్ష్మి ఇంటి నుండి మంటలు వెదజల్లడంతో వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటిలో ఉన్న వస్తువులు అన్ని కాలి బూడిద కావడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
చేస్తున్నారు. సుమారు 3 లక్షల విలువైన నగదు బంగారం, వస్తు సామాగ్రి, బట్టలు, డాక్యుమెంట్లు దగ్నం ఐఐఎన్ ఇంటి యజమాని రాము తెలిపారు. ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీక్ కావచ్చని అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక దళం, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీ తదితర సిబ్బంది చేరుకున్నారు. తక్షణ సహాయంగా రెవెన్యూ అధికారులు 40 కిలోల రైస్ అందించారు. గ్రామ సర్పంచ్ బొంత భరత్ బాబు 10,000 రూపాయలు, పాలకోడేటి శ్రీను 2,000 రూపాయలు బాధితులకు అందించారు. అవకాశం ఉందంటారా? అది హలో అయ్యో చెప్పండి. ఇటే కొట్టు నా పేరు రామారావు అండి. నేను కూలి పని చేసుకుని ఉంటానండి. నేను పొద్దున్న పనిలోకి వెళ్ళామండి. పనిలోకి వెళ్ళేసరికి మాకు ఎవరు ఫోన్ చేశారండి. ఈలోగా మీ వచ్చి మొత్తం కాలిపోయిందండి. పిల్లలకి బంగారం పెట్టినండి. బంగారం పోయిందండి. మా అత్తగారి ఒక 60,000 అండి, మా యొక్క 20,000 అనుకుంటాయండి. నాకు తెలియకుండా మా ఆవిడ దాచుకున్నాను. మొత్తం 50,000 క్యాష్ అయితే ఇంకా అలా ఆధార్ కార్డు రేషన్ ఏమీ లేవండి. ఇంకా నాకు తెలియకండి మీరు ఏం దాచుకుందో తెలియదండి. బంగారం పిల్లదాలకు కాస్ట్ ఉంటుందండి. ఈ పిల్ల ఏమో ఒక 20,000 దాచుకుందండి. మా అత్తగారి ఒక 60,000 అండి. మొత్తం 80,000 దాకా పోయిందండి. మిగతాది ఇంకా ఈ లోన్ ఏముంది నాకు తెలియదండి. ఈ అమ్మాయికి తెలిసింది. మా అత్తగారు పక్క ఏమి పక్క దాచుకుంటారండి. కుప్పం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కమిషనర్ శ్రీనివాసరావు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం పలు వార్డులలో మహిళలు, మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణకు ప్రతిరోజు ట్రాక్టర్లు వస్తాయని, చెత్త నిల్వను ట్రాక్టర్లలో వేయాలని సూచించారు. ఇండ్ల పరిసరాలలో శుభ్రత 100%, మురుగుదొడ్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం జరిగిందని కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. కుప్పం పురపాలక సంఘం కొత్తగా 2020లో కాన్స్టిట్యూట్ అయింది. ఈ పురపాలక సంఘం పరిధిలో ఇప్పటి వరకు డోర్ టు డోర్ సాలిడ్ వేస్ట్ కలెక్షన్ అనేది లేదు. అందులో భాగంగా పురపాలక సంఘం పరిధిలో టీకేపల్లి, మిగతా ఇతర ప్రాంతాల్లో 10-11 వార్డుల్లో ఈ మహిళలకు అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్త చక్కగా పురపాలక సంఘ వాహనానికి మాత్రం వేయాలి, బహిరంగ ప్రదేశాలు వేయకూడదు. అలా పురపాలక సంఘాన్ని కోఆపరేట్ చేసి పురపాలక సంఘం యొక్క శుభ్రతకి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. పురపాలక సంఘ పరిధిలోని ప్రతి కాలనీకి మా వాహనం వస్తుంది. వాహనం రాకపోతే ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము. ఆ ఫోన్ నెంబర్లకి బోర్డులు పెట్టి ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఒకవేళ వాహనం రాకపోతే ఆ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే వాహనం పంపిస్తాము. వీటన్నిటికీ కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరూ సహకరించాలని, వ్యాపారస్తులు, స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరించాలని మరీ విజ్ఞప్తి.
పాలకుర్తి మండల కేంద్రంలో మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. అనంతరం చైర్మన్ మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రాజ్ ఠాకూర్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామని, ఇదే క్రమంలో ఈరోజు పాలకుర్తి మండలం గుడిపల్లి జయహారం గ్రామంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు భారీ ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. విశ్వరూప పదవ వదంతే శ్రీధర్ 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 అందరు ఆడలేదు రండి తల్లి, రండమ్మా రండి, మీదే సెంటర్ రండి. ఇంకా మిషన్లు తెచ్చి ఆడోళ్ళని అందరు రమ్మని మంచి కావాలా, మీ అందరికీ మంచి ఉపాధి కావాలా. ఇంకా మిషన్స్ ఇప్పుడు మీరు ఒకవేళ 100 మంది అయితే ఇప్పుడు 5 పంపించితే ఇంకా 5 పంపిస్తే మొత్తం ఉంటది. మీరు నేర్చుకోవాలి, సర్టిఫికేషన్ తీసుకుంటే మక్కన్ సింగ్ గారి సేవా సమితి ద్వారా మీ అన్న సేవా సమితి నుంచి ఇస్తున్నాను నేను. ఇది మా పర్సనల్ మా ఓన్ ప్రోగ్రామ్. ఇది మీకు మళ్ళీ నేర్పిస్తాము. మళ్ళీ నేర్చుకున్నాక మీకు సర్టిఫికేషన్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు మేము రోజు పని అదే ఆ వర్క్ ఇప్పించి మీరు సంతోషంగా ఉండేటట్టు మీ అన్న చేయాలా, మీ అన్న కోరిక నేను నెరవేరుస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.